పాకిస్తాన్లో రాజీనామా పర్వము అనేది కొనసాగుతూనే ఉంది. సో ఇప్పుడు వచ్చిన తాజా వార్తలు 250 మంది పాకిస్తాన్ అధికారులు, అలాగే 1200 మంది సైనికులు. సో వీళ్ళు కూడా మేము వెళ్ళిపోతాము, రిజైన్ చేసి వెళ్ళిపోతాము బాబు, మాకు ఈ ఉద్యోగాలు వద్దనే వద్దు, ప్రాణాలతో ఉంటే ఎక్కడో బఠానీలు అమ్ముకొని బతికేస్తాము. సో ఇది పాకిస్తాన్ ఆర్మీలో పరిస్థితి. భయం, ఎలాంటి భయము అంటే చైనా వాడు పంపించిన ఒక శాటిలైట్ ఫుటేజ్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మన ఇండియాకు సంబంధించిన డిఫెన్స్ ఫోర్సెస్ ఒక అడ్వైజరీ జారీ చేశారు, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీని ప్రకారం అంటే కొన్ని వీడియోస్లో మనము వాడిన బ్రహ్మోస్, ఈ బ్రహ్మోస్ మిజైల్ ఎలా పనిచేస్తుంది, ఎలా మనం టెస్ట్ ఫైర్లు చేస్తున్నాము, దీనికి సంబంధించి కొంత ఫుటేజ్ కూడా చూపించాం. అలాంటివి ఏవి కూడా మీరు చూపించకండి, ఎందుకంటే మీకు లొకేషన్ తెలిసిపోతుంది. సో మనం పాకిస్తాన్ కోస్టల్ లైన్కి ఎంత దూరంలో ఉన్నాము, ఈ వివరాలంతా. ఇంకా లిటరల్గా చెప్పాలి అంటే పాకిస్తాన్ వైపు నుంచి కొన్ని ట్యాంకులు మన సరిహద్దుల వద్దకు రావడము, మరి మనం ఏం చేస్తున్నాం మీకు ఐడియా ఉందా? మన ట్యాంకులంతా కూడా ఎల్ఓసి వద్దకు మనము డిప్లాయ్ చేస్తున్నాం. అంటే లిటరల్గా ఇండియన్ ఆర్మీ తన అసెట్స్ని అంతా కూడా సరిహద్దుల వద్ద మోహరిస్తున్నాం. సో ఇది ఇప్పుడు ప్రాక్టికల్గా ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో ఇది జరుగుతుంది, కానీ ఎటువంటి ఫుటేజ్ కూడా మనము చూపించడానికి లేదు. ఎందుకంటే ఇవాళ యుద్ధము అన్నప్పుడు త్రూ శాటిలైట్ అండి. శత్రువుల యొక్క అసెట్స్, ట్యాంకులు, హౌవిట్జర్స్, వాళ్ళ డివిజన్స్, పోస్టులు ఎంతమంది ఉన్నారు మొత్తము కూడా మనము మన కంట్రోల్ రూమ్లో కూర్చొని చూస్తూ ఉంటాం. సో అలాంటి మిలిటరీ శాటిలైట్స్ మన వద్ద ఉన్నాయి, మనం దీన్ని గమనిస్తున్నాం. పాకిస్తాన్ వాడి వద్ద లేదు, ఏమీ లేవు వాడి దగ్గర. సో వాడు చైనా మీద డిపెండ్ అవుతాడు. చైనాకు యుద్ధము కావాలండి, భారత్ పాకిస్తాన్ యుద్ధము చైనాకు చాలా చాలా అవసరం. కాబట్టి వాడేం చేశాడు, కొన్ని ఇంపార్టెంట్ ఫుటేజ్లు పాకిస్తాన్ వాడికి పంపించాడు. ఇందులో చాలా చాలా ముఖ్యమైనది ఐఎన్ఎస్ విక్రాంత్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఇండియన్ నేవీ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. సో మన దృష్టి అంతా కూడా ఏంటి, జమ్మూ అండ్ కాశ్మీర్, పహల్గామ్, అక్కడ మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏం చేస్తున్నారు, ఈ తీవ్రవాదులను వెంటాడుతున్నారు. అటువైపు నుంచి పాకిస్తాన్ ఆర్మీ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉన్నాము. ఇంకొక వైపు చూడాలండి, ఎందుకు అంటే నిన్నటికి నిన్న ఇండియన్ నేవీ ఒక ప్రకటన చేసింది, ఎనీ టైం ఎనీవేర్. అంటే ఎంత గొప్పగా ఉందంటే ఎక్కడైనా సరే ఏ టైంలో అయినా సరే మేము సిద్ధము. ఇలా ఎందుకన్నారు, ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటి? ఏమైనా ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియన్ సీలో పాకిస్తాన్ వైపు దూసుకు వెళుతుందని వార్తలు కదా, మనం చూపించలేం. కానీ ఇది జరుగుతుంది అనుకోండి, చైనా వాడు తన శాటిలైట్ ద్వారా ఈ ఫుటేజ్ని చూపించగలడండి. అంటే క్లియర్గా కాకపోయినా ఇదిగోండి ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అండి. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నప్పుడు మీకు లిటరల్గా సుఖాయ్ విమానాలు ఉంటాయి, సుఖాయ్ విమానాల్లో బ్రహ్మోస్ ఫిట్ అయి ఉంటుంది. సో ఇది ఎలా ఉందంటే ఈ ఫుటేజ్ చూసిన తరువాత పాకిస్తాన్ వాడి వైఖరి పూర్తిగా మారిపోయింది. ఇది ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మీకు ఇంతంత మంది రాజీనామాలు చేసి వెళ్ళిపోవడం, సైనికులు వెళ్ళిపోవడం వేరు, కానీ వాళ్ళ కమాండర్స్, అధికారులు వద్దు మాకు, ఎందుకు ఇలా అంటారు? ఇప్పుడు 2023 నుంచి చూడండి, అరేబియన్ సీ ఎన్నెన్ని రెస్క్యూ ఆపరేషన్స్ అండి. ఏ ఒక దేశమైనా, చైనా వాడి వద్ద కూడా యుద్ధ నౌకలు ఉన్నాయి కదా, పాకిస్తాన్ వాడు కూడా మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు పాకిస్తాన్ అన్నారనుకోండి 36 ఫ్లీట్ యూనిట్స్. సో 36 ఫ్లీట్ యూనిట్స్ పెట్టుకొని నాది కూడా ఒక నేవీ అని చెప్పి వాడు మాట్లాడుతున్నాడు. మరి ఇన్ని రెస్క్యూ ఆపరేషన్స్ అయ్యాయి కదా, ఇజ్రాయెల్కిను హూదీస్ మధ్య ఎన్నెన్ని దాడులండి, ఎన్నెన్ని షిప్పులు తగలబడిపోయి ఎంతెంత మంది సైలర్స్ ఇరుక్కుపోయారు. ఎవరండి కాపాడారు? ఒక్క ఇండియన్ నేవీ, మన యుద్ధ నౌకలే అక్కడి దాకా వెళ్ళి సోమాలియా పైరేట్స్ను కూడా మనం వెంటాడాం, వాళ్ళని పట్టుకున్నాం. సో వాళ్ళతో ఒక చిన్నపాటి ఫైటింగ్ చేసాం,
చేసి ఉన్న హాస్టేజెస్ను మనం కాపాడాం. మరి ఎందుకు మిగతా వాళ్ళు చేయలేకపోయారు? అందుకే ఇవాళ ఇండియన్ నేవీ ఏమంటుంది, ఎనీ టైం ఎనీవేర్ 2 ఏళ్ల నుంచి అరేబియన్ సీలో మేము తిరుగుతూనే ఉన్నాము. ఐఎన్ఎస్ కోల్కతా డెస్ట్రాయర్స్ నుంచి ఇవాళ ఐఎన్ఎస్ ధ్రువ్, వన్ ఆఫ్ ద టాప్ క్లాస్ మీకు యుద్ధ నౌకండి, దీనిని కూడా ఇవాళ మనము డిప్లాయ్ చేసేసాం. సో ఇదంతా చూసిన తరువాత పాకిస్తాన్లో ఒక రకమైన వణుకు. ఏమీ లేదు ఫ్రెండ్స్, ఆ బ్రహ్మోస్ అనబడే యాంటీ షిప్ మిజైల్ని మనము ఫైర్ చేసాం, టెస్ట్ ఫైర్ చేసాం. ఇది ఎలా ఉందంటే సముద్రానికి 3 మీటర్స్, జస్ట్ ఇమాజిన్ 3 మీటర్స్ మీరు ఫైర్ చేసిన తరువాత ఇది మ్యాక్ 3 స్పీడ్లో వెళ్తుందండి. అంటే ధ్వని వేగానికన్నా 3 రెట్లు వేగం ఒక మిజైల్. ఇది వెళుతున్నప్పుడు ఇంత హైట్, సముద్ర మట్టానికి 3 మీటర్స్లో మీకు మ్యాక్ 3 స్పీడ్లో ఇది 400 కిలోమీటర్లు ప్రయాణించగలదు. అంటే దీని వేగాన్ని, అంటే మీకు ప్రపంచంలో ఇలాంటి ఒక మిజైల్ సిస్టమ్ ఉండదు. అలాంటిది మీ మీదకి వస్తుంది అనుకోండి, ఏంటి మీరు మాట్లాడుతున్నారు? 36 ఫ్లీట్ యూనిట్స్ కరాచీ వద్దే మీకు 30% పాకిస్తాన్కి సంబంధించిన నేవల్ ఫోర్సెస్ ఉంటాయి. మనము ఇక్కడ మన ఐఎన్ఎస్ ధ్రువ అనండి, ఐఎన్ఎస్ విక్రాంత్ అనండి, అలాగే ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ రాజ్పుత్, ఇవన్నీ లిటరల్గా అరేబియన్ సీలో తిరుగుతున్న యుద్ధ నౌకలు. ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ని పక్కన పెట్టండి, గత 2 ఏళ్ల నుంచి మన యొక్క యుద్ధ నౌకలు ఇక్కడ కంటిన్యూస్గా డ్యూటీలో ఉన్నాం. 1000 కిలోమీటర్ల దూరములో ఒక SOS కాల్ వచ్చినా కూడా హుటాహుటిగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మనం రెస్క్యూ చేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే చైనా వాడి యుద్ధ నౌక చిక్కుకుపోతే మనము వెళ్ళి కాపాడాం, అది పరిస్థితి. కాబట్టి ఇండియన్ నేవీ గురించి మనం మాట్లాడడము చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. కానీ వాళ్ళు సముద్ర తీరాల్లో ఉంటారు కదా, ఎక్కడో తిరుగుతూ ఉంటారు. మన దృష్టి కాశ్మీర్ మీదే ఉంటుంది, ఇండియన్ ఆర్మీ మీదే ఉంటుంది, లేదా ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఎందుకంటే రఫేల్ విమానాలు, సుఖాయ్ విమానాలు, మిజైల్ ఇవి ఎగురుతూ ఉన్నప్పుడు చూడడానికి గొప్పగా ఉంటుంది. కానీ అక్కడెక్కడో సముద్ర తీరాల వద్ద అసలు సిసలైన భారత్ యొక్క శక్తి. సో ఇప్పుడు 36 ఫ్లీట్ యూనిట్స్ అన్నారు, మీరు యుద్ధము అంటున్నారు. మీరు మీ 100 బ్రహ్మోస్ మిజైల్స్ను పాకిస్తాన్ వైపు సంధించి మీరు టార్గెట్ చేశారు అనుకోండి, రణ్యమని వెళ్ళే అనుకోండి, కరాచీలో ఉండే ఈ యుద్ధ నౌకలంతా కూడా ఆల్మోస్ట్ మీకు ఒక 30,000 మంది టోటల్గా పాకిస్తాన్ నేవీ అంటారు. మీకు తుక్కు అంటే 36 ఫ్లీట్స్ని కూడా మీరు ఎక్కడికక్కడ డిస్ట్రాయ్ చేసేసారు. అంటే ఒక బ్రహ్మోస్ ఒక షిప్ అని మాట్లాడారు అనుకోండి, మీరు ఏకంగా 100 బ్రహ్మోస్లు వాడచ్చు. ఐఎన్ఎస్ విక్రాంత్ ఉన్నప్పుడు ఏంటి, మీకు ఇందులో ఉండే విమానాలు అంటే ఎయిర్ ఫోర్స్ని మీరు వాడవచ్చు. నేరుగా వెళ్ళి పాకిస్తాన్ పోర్ట్లను మీరు కొట్టారు అనుకోండి, 2 రోజుల్లో పాకిస్తాన్ వాడు ఏం చెయ్యగా అస్సలు వాడి ఊహకే అందదండి ఈ దాడులు ఎలా ఉంటాయి. చైనా వాడు చెప్తున్నాడు, వాళ్ళ విక్రాంత్ నుంచి ఇన్నిన్ని యుద్ధ నౌకలు అరేబియా సీలో ఇక్కడెక్కడ తిరుగుతున్నాయి, వాళ్ళు ఇలాంటి టెస్ట్ ఫైర్లు అనేవి చేస్తున్నారు, జాగ్రత్త. వాడిచ్చిన ఒక చిన్నపాటి ఫ్రిగేడ్ అనండి, అలాగే టర్కీ వాడి ఇచ్చిన బహుమతిగా ఇచ్చిన ఇంకొక చిన్నపాటి యుద్ధ నౌక, వీటిని పెట్టుకొని వాడు ఏకంగా బ్రహ్మోస్ లాంటి మిజైల్స్ని ఎదుర్కోవడం అంటే ఏ ఒక రేడార్ కూడా పసిగట్టలేదు, ఆపలేదు. టార్గెట్ చేసిన తరువాత మీకు నేరుగా వెళ్ళి కొట్టడమే, వాళ్ళ యుద్ధ నౌకలను కొట్టడమే ఉంటుంది తప్ప మీకు దారి అటు ఇటు మళ్లించడం అనేది జరగదండి. మీకు ఒక్కసారి బ్రహ్మోస్ సిస్టమ్ని, దీన్ని ఎలా అంటారంటే స్వామియే శరణమయ్యప్ప అంటే ప్రతి ఒక్క బ్రహ్మోస్ వాడుతున్నప్పుడు దీనినే వార్ క్రై అంటారు. ప్రతి ఒక్క రెజిమెంట్ ఇలాంటి ఒక స్లోగన్ని పెట్టుకుంటుంది, స్వామియే శరణం అయ్యప్ప అని బటన్ నొక్కితే
పాకిస్తాన్ వాడు మళ్ళీ తన జన్మలో కోలుకోలేడండి. అలాంటి దెబ్బ మన బ్రహ్మోస్ వైపు నుంచి ఉంటుంది. ఇదే చైనా వాడు పాకిస్తాన్కి చెప్పిన విషయము. మరి పాకిస్తాన్ యుద్ధము రావడానికి ముందే లొంగిపోతారా అనేదే ఇవాళ పరిస్థితి. అలాగే మరి ఉంది. మరి స్వామియే శరణం అయ్యప్ప అని చెప్పి బ్రహ్మోస్ని మనం వాడుతున్నాము అంటే పాకిస్తాన్ వాడు చెయ్యగలిగింది ఏమిటి ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.